నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రపంచ దేశాలకు ఇరాన్ ఒక హెచ్చరిక జారీ చేసింది. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలు ఏవైతే ఉన్నాయో వాటికి మా యొక్క అనుమతి తప్పనిసరి అని చెప్పేసి ఇరాన్ హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే ఓడల యజమానులు తమ దేశం గుండా వెళ్ళడానికి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి, లేకపోతే వారిని లక్ష్యం చేసుకొని ఆ యొక్క నౌకలను పేల్చివేస్తామని చెప్పి ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధి ఇప్పటికీ కూడా మూసిబడి వేయి ఉందని చెప్పేసి గల్ఫ్లోని నౌకలకు ఇరాన్ సందేశాలు అందాయి. ఓడ యజమానులు తమ దేశం గుండా హార్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు తప్పనిసరిగా మా యొక్క అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఆ యొక్క నౌకలను లక్ష్యం చేసుకొని మేము దాడులు చేస్తామని చెప్పి ఇరాన్ ప్రకటించిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ అమెరికా మరియు ఇరాన్ మధ్య 14 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని చెప్పి ఇరాన్ ప్రకటించిందనమాట. కానీ లెబనాన్ పైన ఇజ్రాయిల్ భారీగా దాడులు చేయడంతో అయితే హార్ముజ్ జలసంధిని మూసివేస్తూ ఉన్నాము. లెబనాన్ మీద, మా సోదరుల మీద, హిజ్బుల్లా ఉగ్రవాదుల మీద ఎప్పుడైతే దాడులు నిలిపివేస్తామో అప్పుడు హార్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని చెప్పి ఇరాన్ ప్రకటిస్తూ ఉందన్నమాట. మరోవైపు ఇజ్రాయిల్, అమెరికా మనం చూసుకుంటే కాల్పుల విరమణ ఒప్పందం అగ్రిమెంట్ అనేది కేవలం ఇరాన్ వరకే అది వర్తిస్తుంది. హిజ్బుల్లా, లెబనాన్ అని చెప్పేసి వాటికి వర్తించదని చెప్పేసి ఇట్లా ఇజ్రాయిల్ మరియు అమెరికా ప్రకటించడం జరిగింది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. అలాగే భారతదేశానికి సంబంధించిన నౌకలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఇరాన్ ప్రకటించడం గమనార్హం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.